2026లో తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎంత డిమాండ్ ఉండిందంటారు? ఎందుకంటే చాలా రంగాలు మన ముందుకు వచ్చాయి సాఫ్ట్వేర్ కాకుండా కూడా. అయితే ఈ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? 2026 అని కాదండి, సాఫ్ట్వేర్ అనేది మీరు చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ ఎవాల్వేట్ అవుతూ వెళ్తుందండి. మనకు టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి అండ్ దాంతోపాటుగా కొత్త టెక్నాలజీస్ అనేవి మనకు వస్తూ ఉంటాయండి. సో మనం ఏం చేయాలి అంటే కంప్లీట్గా 2026లో ట్రెండింగ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ట్రెండింగ్ కోర్సెస్ అండి. ఈ స్కిల్స్ కోసం ఆల్రెడీ చాలా కంపెనీస్ ఈ స్కిల్స్ కోసం చూడడం జరుగుతుంది. ఆ స్కిల్స్ని ప్రాపర్గా కనుక విత్ ఏఐని వాళ్ళు అటాచ్ చేసి నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయండి ఈ 2026లో. అండ్ రానున్న ఇయర్స్లో కూడా దీని యొక్క డిమాండ్ చాలా వరకు ఉంటుందండి. బట్ అది ఎలా నేర్చుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ వెబ్ డెవలప్మెంట్లో చేస్తున్నారు, బట్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి వాళ్ళ వర్క్ని వాళ్ళు ఎంత స్మార్ట్గా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. సో అది వాళ్ళు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అండ్ భవిష్యత్తులో కూడా దాని డిమాండ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఏ కోర్సులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? టెక్స్ అకాడమీలో మన దగ్గర 50+ కోర్సెస్ ఉన్నాయండి, కానీ కొన్ని హీరో కోర్సెస్ అని చెప్పొచ్చు మనము. దాంట్లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్ అండి, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ అవ్వాలన్నా క్లౌడ్ హోస్టింగ్ కానివ్వండి, డేటా కానివ్వండి, అంటే డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోర్సెస్ చాలా డిమాండ్లో ఉన్నాయి. వీళ్ళందరినీ సెక్యూర్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా డిమాండ్లో ఉందండి. ఈ కోర్సెస్ కనుక ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే వీటి మీద కనుక వాళ్ళు అవగాహన పెంచుకొని ప్రాపర్గా నేర్చుకోగలిగితే చాలా మంచి అవకాశాలు వాళ్ళకు. అయితే చాలా మందికి ఉంటుంది ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి, ఐటీ కోర్స్ జాయిన్ అయ్యాం కాబట్టి ఐటీలో జాబ్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. బట్ నాన్ ఐటీ వాళ్ళకి ఐటీలో ఉద్యోగాలు పొందే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు మేము మా 14 సంవత్సరాల ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో అండి, ఐటీ కాదు నాన్ ఐటీ ఉన్న విద్యార్థులు వచ్చి తక్కువ కోడింగ్ ఉన్న కోర్సెస్, కోడింగ్లో కూడా వాళ్ళు బేసిక్స్ నుంచి నేర్చుకొని కోడింగ్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అన్న ప్రయత్నంలో కోడింగ్ ఆల్రెడీ ఈ ఐటీ స్టూడెంట్స్ కంటే ఎక్కువ పర్ఫెక్ట్గా వీళ్ళు చేసి మంచి ప్యాకేజ్ తోటి క్రాక్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వాళ్ళకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అండి, కోడింగ్ ఉండదు, డేటా సైన్స్ మినిమం కోడింగ్ ఉంటుంది. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ కోడింగ్ ఎక్కువ ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్లో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని పైథాన్ ఫుల్ స్టాక్ కానివ్వండి, జావా ఫుల్ స్టాక్ కానివ్వండి, ఇవి నేర్చుకొని దాంట్లో సక్సెస్ అయ్యి టీసీఎస్లో, విప్రోలో ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు. సో కరెక్ట్గా వాళ్ళు కోర్స్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి విల్లింగ్నెస్ తోటి కరెక్ట్గా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేసుకొని ఇంటర్వ్యూస్లో వాళ్ళు కన్వే చేసి ఇంటర్వ్యూలో వాళ్ళు క్రాక్ చేసుకోగలిగితే కనుక వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి.